SN/N విలువ కనుక SN/N విలువ గనక 2 వచ్చింది అనుకోండి. SN/N ఈ విలువ గనక 2 వచ్చింది అనుకోండి. ఆ n అనే నంబర్ని మనము పర్ఫెక్ట్ నంబర్ అని అంటాం. పర్ఫెక్ట్ నంబర్, రైట్? కారణాంకాల విలోమాలను కూడితే వచ్చిన వాల్యూ గనక మనకు 2 అవుతే ఆ నంబర్ని మనము పర్ఫెక్ట్ నంబర్ అని అంటాం. SN/N గనక 2 గనక అయిందనుకోండి, దాన్ని నేను పర్ఫెక్ట్ నంబర్ అని అంటాం. ఈ పర్ఫెక్ట్ నంబర్ అనేది రైట్ ఎలా ఉంటుందంటే ఈ ఫాములో ఉంటుంది. 2p-1 ఇంటూ 2p-1. ఈ బ్రాకెట్లో ఉన్న 2p-1 అనేది ప్రైమ్ నంబర్ కావాలి. 2p-1 ప్రైమ్ నంబర్ కావాలి అని అంటే ఖచ్చితంగా p ప్రైమ్ నంబర్ అయి ఉండాలి. p గనక సంయుక్త సంఖ్య గనక అవుతే ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 2 సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ 4-1 3 ప్రైమ్, ఇది ప్రైమ్ నంబర్ అయింది. 2 క్యూబ్ 1 8-1 7 అయింది. 2^4-1 16-1 15 అనేది సంయుక్త సంఖ్య. కాబట్టి ఏ పర్ఫెక్ట్ నంబర్ అనేది ఏ ఫాములో ఉంటుంది సార్? 2p-1 ఇంటూ 2p-1. బ్రాకెట్లో ఉన్న 2p-1 అనేది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అయి ఉండాలి. ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అయి ఉండాలి. 2p-1 ప్రధాన సంఖ్య ఎప్పుడవుతుంది? p ప్రధాన సంఖ్య అయినప్పుడు. p ప్రధాన సంఖ్య అయినప్పుడు. p ప్రధాన సంఖ్య అయినప్పుడు. ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఇప్పటి వరకు కనిపెట్టిన పర్ఫెక్ట్ నంబర్లన్నీ కూడా దాని యొక్క యూనిట్ అంకె 6 కానీ 8 కానీ ఉంటుంది. దాని యొక్క యూనిట్ అంకె 6 కానీ 8 కానీ ఉంటుంది. ఇప్పటి వరకు కనిపెట్టిన ప్రతి ఒక్క పర్ఫెక్ట్ నంబరు కూడా చూడంగానే అది పర్ఫెక్ట్ నంబర్ అని ఎలా చెప్పలేము అని అంటే 6, 8 కాకుండా ఏ యూనిట్ అంకె ఉన్నా కానీ అది పర్ఫెక్ట్ నంబర్ కాదు. పర్ఫెక్ట్ నంబర్కి ఎప్పుడూ కూడా యూనిట్ డిజిట్ 6 కానీ 8 కానీ ఉంటుంది. 6, 8 కాకుండా ఏది ఉన్నా అది పర్ఫెక్ట్ నంబర్ కాదు. 6, 8 ఉంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక క్యాట్ ఎగ్జామినేషన్లో ఒక మంచి క్వాలిటీ క్వశ్చన్ అడిగాడు సార్. ఆ క్వశ్చన్ ఇక్కడ ఎగ్జాంపుల్గా పెడుతున్నాను. క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కారణాంకాల విలోమానాల మొత్తము 2 అయిందట. ఆ నంబర్ ఏమో 450 నుంచి 500 వరకు ఉందట. 450 నుంచి 500 వరకు ఉందట. ఆ n వాల్యూ ఎంత అని అడిగాడు. SN/N అనేది 2 అయింది. SN/N అనేది 2 అయింది. 450 less than n less than 500. 450 less than n less than 500. ఎప్పుడైతే నాకు ఇక్కడ 2 అని కనిపించిందో ఆ n ఏమవుతుంది సార్? పర్ఫెక్ట్ నంబర్ అవుతుంది. n ఏమవుతుంది? పర్ఫెక్ట్ నంబర్. పర్ఫెక్ట్ నంబర్ ఏ ఫాములో ఉంటుంది? 2p-1 ఇంటూ 2p-1. ఇక్కడ p ప్రైమ్ నంబర్ ఇవ్వాలని చెప్పాను. p గనక 2 తీసుకుంటే 2^2-1 ఇంటూ 2^2-1 3 2s are 6. p గనక 5 తీసుకుంటే ఏమవుతుందో చూడండి. p 5. ఇది ప్రైమ్ నంబర్ కావాలి అని అంటే p ఖచ్చితంగా ప్రైమ్ నంబర్ అవ్వాలి అని నేను చెప్పాను. p 5 తీసుకుంటే 2^4 ఇంటూ 2^5 32-1 31. 16 ఇంటూ 31 16 ఇంటూ 31. ఆన్సర్ ఎంత? 496. ఏవైతే ఆప్షన్లో 6, 8 కాకుండా ఏదైతుందో దాన్ని నేను తీసేశాను. కారణాంకాల విలోమాల మొత్తము గనక 2 కనుక అవుతే ఆ నంబర్ని పర్ఫెక్ట్ నంబర్ అని అన్నాను. ఆ నంబర్ని పర్ఫెక్ట్ నంబర్ అని అన్నాను.